హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్టింగ్. నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా వర్షాలు పడిపోతున్నాయి, హెవీ రైన్స్ వచ్చేస్తున్నాయి కదా. మా ఇంటి దగ్గర కూడా కంటిన్యూస్లీ వర్షాలు పడుతున్నాయండి. వర్షాలకి మా పిల్లలకి హాలిడే ఇచ్చారనమాట. సో మీ ఏరియా దగ్గర కూడా వర్షాలు పడుతున్నాయా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హెవీ వర్షాలు వస్తున్నాయో లేదా లైట్గా పడుతున్నాయో. మాకైతే అంత హెవీగా లేదు, అంత లైట్గా లేదు, మీడియంగా వస్తున్నాయండి. ఉన్నట్టుండి బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే మేము ఇంటి ముందు ఇట్లా చూస్తే కనుక రోడ్డు అంతా కనిపిస్తుంది, మొత్తం స్ట్రీట్ అంతా కనిపించేస్తుంది అనమాట, మెయిన్ రోడ్స్ అన్నీ. సో ఇక్కడైతే మా షాప్ ఉందండి, నేను మార్క్ చేశాను కదా, అదే అనమాట మా షాపు. ఇక్కడ నుంచి చూస్తే కనిపించేస్తుంది అండి మా షాపు. మా షాప్ దగ్గర నుంచి చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది అనమాట. ఈరోజు ఏదో ఒకటి స్పెషల్గా చేసుకుందాం అనుకున్నామండి. చల్లగా ఇట్లా క్లైమేట్ ఉన్నప్పుడు వేడివేడిగా ఏదో స్పెషల్గా చేసుకుందాం అంటే మా ఇంట్లో కర్రీ ఉందండి, పొద్దున చేసింది కర్రీ. సో ఈవినింగ్ టైం అప్పుడు సరేలే ఇంకా పరాటా చేసుకుందామని చెప్పేసి గోధుమ పిండి ఉండిద్ది కదండి, అందులో ఆ కర్రీని వేసేసి అందులో ఎక్స్ట్రాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్లు ఘీ లేదా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులోనే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇవే నేను పరాఠా లాగా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఒకవేళ పొద్దున్న కర్రీ మిగిలిన ఈవినింగ్ అదే తినాలంటే పిల్లలు తినరు, బోర్ అంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాగ చేసుకొని తింటే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. వాళ్ళకు కూడా సేమ్ కర్రీ కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది, బోర్ కొట్టదు పిల్లలకి. సో ఇలాగే ఈ ప్రాసెస్లోనే మనం చక్కగా ఆయిల్లో కూడా పూరిలాగా చేసుకొని తినొచ్చు. నేనైతే అలా కాకుండా మామూలుగా పరాఠా లాగా చేస్తున్నాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. మొన్న కూడా ఒకసారి మెంతి దాల్ మిగిలితే అలాగే చేశాను, అది కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉండిద్దో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పరాఠా చేస్తున్నాను. ఇంతకీ ఇందులో నేను ఏ కర్రీ వేసానంటే క్యారెట్ బీట్రూట్తో చేశానా అండి కర్రీ, అదే వేసాను అనమాట. సో మా అమ్మ అయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేది, అలాగే లంచ్కి ఇచ్చి పంపించేస్తాను కదా కాలేజ్కి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రైస్ తినదండి. సో మళ్ళీ అదే కర్రీనా అని బోర్ అని తినదు. సో అలాంటప్పుడు నేను ఇలాగ చేసి పెడతాను, చాలా ఇష్టంగా తినిద్ది. అదే నేను ఆకుకూరల బిర్యానీ అలాగే వెజ్ బిర్యానీ అలాంటివి చేశాను అనుకోండి, కంపల్సరీగా సాయంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడిగి ఉందా అని తినదండి. అంత టేస్ట్గా ఉండేది కదా అవన్నీ. మన వీడియోలో కూడా చాలా రెసిపీస్ నేను ఇలాంటివి హెల్తీగా చేసి పెట్టాను, మీరు చూడండి. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను కదా. సో ఇట్లాగా నేను పెరుగుతో లేదా రాయితాతో ఇలాగా తింటే చాలా టేస్టీగా ఉండేది. అసలు ఉట్టిగానే తినేయచ్చండి. చిన్నపిల్లలు కనుక ఇచ్చామనుకోండి చేతిలో పెట్టుకుని చక్కగా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటేనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇందులో చిన్నపిల్లలు ఇచ్చేటప్పుడు కొద్దిగా మిర్చి పౌడర్ తగ్గించి వేసుకోండి, లేకపోతే తినలేరు కదా పిల్లలు. సో ఎలా ఉందో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఫ్యామిలీ అందరం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి, టేస్ట్ అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. క్యారెట్ బీట్రూట్తో చేసినది కదా ఇది. సో మా వారికి అయితే చాలా బాగా నచ్చేసింది. మా వారు డైట్లో ఉన్నాను, 1 చాలు 2 చాలు అంటూనే 3 తినేసారండి, అంత టేస్టీగా ఉన్నాయంట. సో తర్వాత నేను తిన్నానండి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. సో తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ ఇంకా నేను బట్టలన్నీ సర్దుతూ అందులో వేస్ట్ పాత బట్టలు ఉంటే తీసేసి పక్కన పెట్టాను అనమాట అవన్నీ. సో అందులో ఇది తీసుకుంటుంటే అస్సలు దీని మీద కూర్చొని అస్సలు నన్ను తీసుకొనివ్వట్లేదు. ఆడుకోవాలంట దీంతో, చూడండి ఎలాగా ఆడుకుంటుందో, అస్సలు వదలట్లేదు. సో నేను కూడా కాసేపు దాంతో ఇట్లాగా ఆడుకున్నాను అనమాట.
నెక్స్ట్ డే అండి ఇది. పొద్దునే నేను పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. అలాగే నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను టొమాటో వేసి. చాలా టేస్టీగా ఉండేది ఇది. దీంతోనే ఆలు కాంబినేషన్ కూడా బాగుంటుందండి. అలాగే ఎండి చేపలతో కూడా చేస్తాము, చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఈరోజైతే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. మా అమ్మాయికి బాక్స్ కట్టేసాను. మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది. సో తర్వాత నేను షాప్కి వెళ్ళి వచ్చానమాట. షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నా పాత బట్టలన్నీ తీసి పక్కన పెట్టాను కదా, సో అవన్నీ నేను ఇప్పుడు ఒకటి చేస్తున్నానండి. మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ముందుగా వీటి బటన్స్ నేను మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి, దేనికైనా పనికొచ్చిద్దని. సో ఈ బటన్స్ అన్నీ తీసేసాను. తర్వాత నేను ఇది సన్నగా కట్ చేసుకుంటున్నాను. సో ఇంత వెడల్పు ఉంటే చాలండి. నేను ఈ వెడల్పు తీసుకున్నాను. సో నేను ఇంకో కలర్ కూడా తీసుకుంటున్నాను. ఇది కాటన్ అండి, 2 కాటన్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా కట్ చేసుకొని సేమ్ అదే లెంత్లో కట్ చేసుకుంటున్నాను. సో నేనైతే అన్నీ ఇలాగా కట్ చేసుకున్నాను. ఈ 2 కలర్స్ తీసుకున్నానండి. మన ఇష్టం, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత నేను ఈ 2 క్లాత్ తీసుకొని ఇలాగా ముడి వేస్తున్నానండి. సో ముడి వేసుకొని 3 తీసుకున్నాను. ఇలా ముడి వేసుకున్నాను. ఇప్పుడు మనం జడ ఎలా వేసుకుంటాము, సేమ్ అదే ప్రాసెస్లో మనం చక్కగా ఇలాగా జడలాగా వేసుకోవాలి. సో నేను ఇలా జడలా వేసుకున్న తర్వాత లాస్ట్ ఎండింగ్ ఉండిద్ది కదా, ఎండింగ్లో నేను ఇట్లాగా మళ్ళీ ఇంకో క్లాత్ ముక్క తీసుకొని ఇందులోనే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఇలా యాడ్ చేసుకొని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇది సూదితో కుట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లాగే కంటిన్యూషన్ చేస్తున్నాను. సో నేనైతే 2 కలర్స్ ఇలాగా మొత్తం చేసుకున్నానండి. జడలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. సో ముందు ముడి వేసిన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇట్లాగా మనం రౌండ్ లాగా చుట్టుకోవాలి. మనం చక్కగా ఇలాగా ఈక్వల్గా చేసుకుంటూ ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఎండ్ ఉంది కదా, ఆ 2 చూసారా, ఇది ఇక్కడ 2 చోట్లు మనం సూదితో కుట్టుకోవాలన్నమాట. సో సూదితో అయినా కుట్టుకోవచ్చు, లేదా గమ్ ఉండిద్ది, ఆ గమ్తో అయినా మీరు పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇట్లాగా మనకి వచ్చేసిద్ది అనమాట షేపు. 2 కలర్స్లో కాంబినేషన్ బాగుంది కదా. సో ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? సో వేస్ట్ క్లాత్స్తో మనం చక్కగా ఇట్లాగా చేసుకోవచ్చండి డోర్మేట్స్ని, చాలా బాగుంటాయి. అయితే ఎలా ఉంది ఈ వీడియో, మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.